కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీ రెడ్డిపల్లె చెరువు కట్టపై బోల్తా పడింది. వీరందరూ మామిడికాయలు కోసే కూలీలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, శ్రావణి, మనం చూస్తున్నాం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి ఇదే ప్రదేశంలో మనం ఎక్కడైతే ప్రమాదం చోటు చేసుకున్న అదే ప్రదేశంలో ఉన్నాం. రాత్రి 10 గంటల సమయంలో అధిక లోడుతో వస్తున్నటువంటి మామిడికాయల లోరీ అదుపు తప్పి ఈ ప్రాంతంలోనే బోల్తా పడింది. ఈ బోల్తా పడినటువంటి ఘటనలో మామిడికాయల కింది భాగంలో పడినటువంటి కూలీలలో 9 మంది మృత్యువాత పడ్డారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. మనం చూస్తున్నామంటే అధిక లోడుతో వస్తున్నటువంటి లారీ పూర్తిగా అదుపు తప్పిపోవడం వల్ల లోతైనటువంటి ప్రదేశంలో పడిపోయింది. మనం ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు, ఎందుకంటే ఎక్కువ అంటే ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు లేకపోయి ఉంటే లారీ పై భాగంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అందరూ కూడా ఇక్కడ మృత్యువాత పడేటువంటి అవకాశం ఏర్పడి ఉండేది. కాకపోతే ఆ చెట్టు అనేటువంటిది ఎక్కువగా అడ్డుకోవడం వల్లే అందులో ప్రమాద తీవ్రత అనేటువంటి తగ్గిందని చెప్పవచ్చు. మనం చూడొచ్చు, అదిగో ఎదురుగా కనిపిస్తున్నటువంటి స్కూటర్ అంటే దాదాపు ఒక 50 మీటర్ల దూరం నుంచి కూడా లారీ అదుపు తప్పిపోయింది. అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఓ మోస్తారు వర్షం అనేటువంటిది కురుస్తున్నటువంటి నేపథ్యంలో నిత్యం ప్రమాదాలు మనం చూసినటువంటి ఈ యొక్క చెరువు కట్టు రెడ్డిపల్లి చెరువు కట్టు అనేటువంటిది నిత్య ప్రమాదాలకు నిలయం. కొన్ని వేల వాహనాలు ఈ దారి గుండా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అటు కడప తిరుపతి హైవేగా ఈ దారిని మనం చెప్పవచ్చు. అటు దిగిన అంటే ఈ రోడ్డు యొక్క చెరువు కట్టకు ఎటు దిగినా కూడా లోతైనటువంటి ప్రదేశంలో పడిపోయేటువంటి ప్రమాదం అనేటువంటి తీవ్ర స్థాయిలో ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో ఒక చిన్న ప్రమాదం అనేటువంటిది చోటు చేసుకుంటూనే ఉంటుంది. అయితే రాత్రి మాత్రం అధిక లోడుతో అంటే మనం చూస్తున్నాం, ఇక్కడ చూస్తున్న ఈ నీలపకాయలన్నీ కూడా ఈ ఏరియాలో ఈ ప్రాంతంలో కూడా కాపు కోస్తుంటాయి. వీటిని కోస్తే ఈ కాయలను ఇప్పుడు కోసినట్లయితే దాదాపు నెల రోజుల పాటు ఇవి నిలువ ఉంటాయి. ఈ కాయలను కోయడం కోసమే రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి దాదాపు 19 మంది కూలీలు అంటే వారితో పాటు ఒక డ్రైవరు, 2 చిన్నపిల్లలు అందరూ కూడా కలుపుకున్నట్లయితే లారీలో డ్రైవర్ కాకుండా 21 మంది కూలీలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా రాజంపేట మండలం ఉన్నటువంటి ఇసుకపల్లి సమీపంలో ఈ మామిడికాయలన్నిటి కూడా కోసుకుని మరికొద్ది క్షణాలలో ఇంటికి చేరుకుంటాము అనుకుంటున్నటువంటి క్రమంలో ఈ యొక్క ప్రమాదం జరిగింది. మనం చూడొచ్చు, ప్రతి నిమిషానికి ఒక లారీ ఇక్కడ క్రాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోడ్డు అనేటువంటి చాలా నేరోగా ఉంటుంది. నిత్యము ఇక్కడ ఎదురెదురు వాహనాలు ఢీకొనడమే కాకుండా అంతేకాకుండా లేదా అదుపు తప్పి కింద పడ్డం ఇలాంటి అనేక ప్రమాదాలు ఇక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం చూడొచ్చు. సో దాదాపు చాలా ఫిల్లర్స్ అన్నిటిని కూడా లారీ అనేటువంటిది కొట్టేసుకుంటూ పోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రతి ఫిల్లర్ కూడా డ్యామేజ్ అయిపోయింది. సో అంటే అతి వేగంగా వస్తున్నటువంటి లారీ కాబట్టి ఈ ఫిల్లర్ల సహితం పూర్తిగా డ్యామేజ్ చేసుకుంటూ లోపలికి చొచ్చుకుపోయింది. కాకపోతే ఆ యొక్క బండి పై భాగంలో లారీ యొక్క పై భాగంలో పూర్తిగా క్రీట్లలో ఈ కాయలన్నింటి కూడా నీట్గా ప్యాక్ చేశారు. ప్యాక్ చేయడమే కాకుండా వాటికన్నిటి కూడా ఒక పట్ట కట్టారు. ఎందుకంటే వర్షం వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పట్ట సైతం వాటిని కట్టడం వల్ల ఆ పట్ట పై భాగంలో దాదాపు 19 మంది కూర్చొని ఉన్నారు. వారందరూ కూడా ఎప్పుడైతే లారీ ఇక్కడ కింది భాగానికి వచ్చిందో అప్పుడే ఆ లారీ అనేటువంటిది లారీ కిందే వాళ్ళు పడిపోవడం వల్ల లారీ వారి యొక్క పై భాగంలో పడిపోవడం వల్ల తీవ్ర స్థాయిలో ప్రమాదం సంఖ్య పెరిగింది. ఇక్కడ 9 మందితో పాటు మరో కొంతమంది తీవ్రంగా గాయపడినారని చెప్పవచ్చు. శ్రావణి. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.